హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు సినిమా న్యూస్లు ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. సెప్టెంబర్ 23 ఈవినింగ్ టైం వచ్చేసరికి 7 PM అవుతోంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇది. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఓజీ మూవీ గురించి. ఓజీ మూవీలో సుభాష్ చంద్రబోస్ గారి బ్యాక్డ్రాప్ ఉండబోతున్నట్లయితే రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇవి రూమర్స్ అనేసి క్లారిటీ లేదు. మన డైరెక్టర్ సుజిత్ ఉన్నాడు కదా, సుజిత్ అయితే ఒక గేమ్ని అయితే డిజైన్ చేశాడంట. ఆ గేమ్లో మన సుభాష్ చంద్రబోస్ గారి బ్యాక్డ్రాప్ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. దానివల్ల ఓజీ మూవీలో కూడా సుభాష్ చంద్రబోస్ గారి బ్యాక్డ్రాప్తో ఏదైనా స్టోరీ ఉండొచ్చు అనేసి అయితే లీక్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మిరాయి మూవీ నుంచి. మిరాయి మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికే 1 వీక్ దాటేసింది. ఇప్పటి వరకు అందరూ హీరోలు అందరూ హీరోలు అప్రిషియేట్ చేశారు, అన్నీ చేశారు. ఈరోజు అయితే ట్విట్టర్లో అల్లు అర్జున్ గారు అయితే ట్వీట్ చేశారు ఫ్రెండ్స్. ఐకాన్ స్టార్ మిరాయి టీంని మెచ్చుకుంటూ ఒక ట్వీట్ అయితే చేశారు. ఆ ట్వీట్ ఇక్కడ ఉంది పక్కన చూడండి. ఆ ట్వీట్లో అల్లు అర్జున్ గారు ఇంకా ఇదేంది మన తేజ సజ్జాని, మంచు మనోజ్ని, ఇంకా సినిమాలో ఉండే అన్ని క్యారెక్టర్ని, హీరోయిన్ని, జగపతి బాబు గారిని, శ్రేయ గారిని అందరినీ మెచ్చుకుంటూ ఇంకా క్రాఫ్ట్ గురించి కూడా మెచ్చుకుంటూ ట్వీట్ అయితే చేశారు. అది ఇక్కడ పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మన కాంతారా మూవీ ట్రైలర్ గురించి. కాంతారా మూవీ టీజర్ వచ్చింది కదా నిన్న. ఓజీ మూవీతో పాటు కాంతారా మూవీ టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఓజీ ట్రైలర్ అయితే అదిరిపూడ్చిందని చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకున్నామో అలా అయితే ఓజీ ట్రైలర్లో మనం చూడొచ్చు. నెక్స్ట్ ఈ కాంతారా మూవీ గురించి ఏంటంటే ట్రైలర్లో లాంచ్ చేసి ఆల్ ఓవర్ ఇండియాలో పాన్ ఇండియన్ లెవెల్లో అయితే లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ మాత్రమే 107 మిలియన్ దాటిందనేసి అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. అది మన రిషబ్ శెట్టి గారు అయితే అఫీషియల్గా తన ట్విట్టర్ అకౌంట్లో అయితే పోస్ట్ చేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మళ్ళీ మన ఓజీ నుంచే. ఓజీ మూవీ టికెట్స్ బుకింగ్ అయితే ఓపెన్ అయిపోయాయనేసి మూవీ టీం అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. ఆ పోస్టర్లో టికెట్స్ బుకింగ్ కంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లుక్ని జనాలు భయంకరంగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ లుక్ ఏంటి మరీ ఎంత వైలెంట్గా ఉంది అనేసి అయితే ఆడియన్స్ అయితే తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మిరాయి మూవీ నుంచే. మిరాయి మూవీలో మనకి వైబుందిలే సాంగ్ అయితే లేదు కదా, తీసేశారు. దాన్ని ఈ రోజు నుంచి మళ్ళీ యాడ్ చేసి థియేటర్లో ప్లే చేస్తున్నట్లయితే మూవీ టీం అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి మిరాయి మూవీ ఆ సాంగ్తో పాటు అయితే థియేటర్లో రన్ అవ్వబోతూ ఉంది. ఇంకొక 2 వీక్స్ నాకు తెలిసి మిరాయి మూవీ ఇంకా ఓజీ వచ్చేంత వరకే థియేటర్లో ఉండబోతుంది. ఓజీ వచ్చిన తర్వాత కూడా ఉంటుంది కానీ అన్ని థియేటర్లో అయితే ఉండదు ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి కూడా ఓజీ మూవీ నుంచి. ఓజీ మూవీ ఇప్పటికే టికెట్లు ఓపెన్ అయ్యాయని చెప్పా కదా. ఈ టికెట్లు సేల్సే ఇప్పటికీ 50 కోట్లు అయితే దాటేసిందని ఫ్రెండ్స్. మా ఏరియాలో అయితే ఇంకా టికెట్స్ బుకింగ్ అయితే ఓపెన్ అవ్వలేదు. చాలా ఏరియాల్లో అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఈ ఓపెన్ అయిన ఏరియాల్లోనే 50 కోట్లు మార్కుని అయితే దాటేసిందంట ఓజీ టికెట్ బుకింగ్. ఇంకా ఓజీ మూవీ గురించి టికెట్లు వేలం వేశారు. ఫస్ట్ టికెట్ ఇంతకు పోయింది అంతకు పోయింది చాలానే వింటూ ఉన్నాము. ఇంకా ఎన్ని రికార్డులు వినాల్సి వస్తుందో మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఓజీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ఖచ్చితంగా మన ఛానల్లో అయితే రివ్యూ వస్తుంది. మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. జెన్యూన్ అండ్ హానెస్ట్ రివ్యూ అయితే మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తా. రివ్యూ అంటే మనం రివ్యూవర్ లాగా అది బాగుంది, ఇది బాగుంది, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని చెప్పే రకంగా కాకుండా నాకేమనిపించింది, మూవీ నన్ను ఎక్సైట్ చేసిందా లేదంటే మూవీ నన్ను ఏడిపించిందా, నవ్విచ్చిందా, మూవీ ఎలా ఉంది అనేది నాకేమనిపించిందో అది మాత్రమే చెప్తాను. రివ్యూలు చూసి మాత్రం సినిమాకి వెళ్ళొద్దండి. సినిమాకి వెళ్ళొచ్చిన తర్వాత ఒకసారి రివ్యూ చెక్ చేయండి. ఖచ్చితంగా మీకు మన రివ్యూలు అయితే నచ్చుతాయి. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఓజీ మూవీ గేమ్ అయితే ఒకటి వచ్చిందని మీకు చెప్పా కదా ఫ్రెండ్స్. ఆ ఓజీ మూవీ గేమ్లో అకీరానందన్ను ఓజీ మూవీలో ఉన్నట్టుగా చిన్న హింట్ అయితే ఇచ్చారు. ఆ కత్తి వెళ్తున్నప్పుడు అయితే కళ్ళు కనపడతాయి కదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది. ఆ సేమ్ షాటు మనకి గేమ్లో అకీరానందన్ ఐజ్ కనపడేలాగా అయితే ప్లాన్ చేసినట్లు తెలుస్తూ ఉంది. ఈ గేమ్ అయితే ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతూ ఉంది. ప్లేస్టోర్లో అయితే లేదు. మీరు ఎవరన్నా చూసుంటే డౌన్లోడ్ చేసుకుంటే కింద కామెంట్ సెక్షన్లో యాక్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ రోజు వరకు ఉన్న న్యూస్లు అయితే ఇవి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బై బై నౌ, జై హింద్.